నేను విషప్రియ. వెల్కమ్ టు విషప్రియ ఛానల్. మనందరికీ చిన్నప్పటి నుంచి కొన్ని హాబీస్, కొన్ని ఇంట్రెస్ట్ ఏదో చేయాలి లైఫ్‌లో అని ఒక ప్యాషన్ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మన డ్రీమ్స్ అలాగే ఉండిపోతాయి. ఫుల్‌ఫిల్ చేయలేకపోతాం. కాలేజ్, మ్యారేజ్, దాని తర్వాత పిల్లలు, ఇంకా లైఫ్ బిజీ అయిపోతుంది. మనకంటూ మనం టైం తీయలేకపోతాం. కానీ అందరూ అలా ఉంటారని చెప్పను. కొంతమంది జాబ్ చేస్తూ పిల్లల్ని చూస్తూ జాబ్ చేసుకుంటారు. వాళ్ళ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తారు. కొంతమందికి కుదరదు. అందులో ఎవ్వరి తప్పు లేదు. సర్కమ్‌స్టాన్సెస్, సిట్యుయేషన్స్ అందరికి సేమ్ ఉండవు కదా! కొంతమందికి కుదురుతుంది, కొందరికి కుదరదు. కానీ ఒక్కసారి పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మనకంత టైం వాళ్ళకి ఇచ్చే అవసరం ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి కొంచెం మన గురించి మనం పట్టించుకోవచ్చు. అదే ఒకవేళ పిల్లలు స్టడీస్ కానీ లేదా జాబ్స్ కానీ వేరే స్టేట్, వేరే కంట్రీకెళ్తే ఇంకా మనకు చాలా టైం ఉంటుంది. అలాగే నా పిల్లలు కూడా చదువుకోవడానికి బయటికెళ్లారు. ఇప్పుడు నా దగ్గర చాలా టైం ఉంది. పిల్లలు బాగా అలవాటయ్యారు కదా! పిల్లలు ఇంట్లో లేరు కదా! అంటే ఒక రకమైన ఏంటంటారు లోన్‌లీ ఫీల్ అవుతున్నాను. సో, మార్నింగే పనయిపోతుంది. దాని తర్వాత రోజంతా ఏం చేయాలో తోచేది కాదు. అప్పుడు పిల్లలుంటే వాళ్ళ స్నాక్స్ అని, వాళ్ళ గురించి ఏమైనా స్పెషల్‌గా వండడమో, లేకపోతే వాళ్ళకి చదివించడమో ఏదో ఒకటి ఉంటుండే కదా! వర్క్. ఇప్పుడసలు ఏమీ లేదు. చాలా ఖాళీ టైం ఉంది. అప్పుడు నాకనిపించింది ఎందుకు నా నా నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి కదా! హాబీస్ ఉన్నాయి. అవి ఇప్పుడు నేను ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు కదా! ఒక మంచి టైం ఇప్పుడు అని అనుకున్నాను. అంటే అవి డ్రీమ్స్ చిన్నయి అవ్వచ్చు, పెద్దగా అవ్వచ్చు. అంటే లైక్ నాకు సంగీతం నేర్చుకోవాలంటే చాలా ఇష్టం. అంటే కనీసం ఒక 10 పాటలు దేవుని పాటలు, ఆరతి పాటలు కొంచెం ఒక 10 అయినా నేర్చుకోవాలి. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఇష్టము. అంటే ఇండిపెండెంట్‌గా మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు కదా! అండ్ ట్రావెలింగ్ చేయాలంటే చాలా ఇష్టం. కొత్త ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయాలని. ఇలా నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. అందులో భాగంగానే యూట్యూబ్. ఎప్పటినుంచో యూట్యూబ్ వీడియోస్ పెడదామని షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ పెట్టాలి అని ఎప్పటినుంచో ఉండేది. అది ఇప్పుడు నేను నా డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నాను. అసలు నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలీదు. అంటే షార్ట్స్ ఎలా పెట్టాలి, ఎడిట్ ఎలా చేయాలి, వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేయాలని ఏమీ తెలీదు. కానీ ఎప్పటినుంచి నేను ఇది యూట్యూబ్ ఓపెన్ చేద్దాం అనుకున్నానో, కొన్ని రోజుల క్రితం నుంచి నేను ఈ టెక్నికల్ అంతా నేర్చుకుంటున్నాను. అసలు భలే ఉంది ప్రాసెస్. అంటే నేను చాలా ఎంగేజ్ అయిపోయాను దాంట్లో. అసలు డేస్ ఎలా ఆహ్, స స్పెండ్ అయ్యాయో అసలు తెలియేది కాదు. అనిపించింది. ఈ మధ్యనే అంటే కొన్ని 2 ఆర్ 3 షార్ట్ వీడియోస్ పెట్టాను. స్టార్టింగ్ కదా! పెద్ద వీడియో పెట్టలేకపోయాను. సో, ఫస్ట్ షార్ట్ వీడియోస్‌తో స్టార్ట్ చేద్దామని ఒక 2, 3 షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను. ఇది ఫస్ట్ నా పెద్ద వీడియో. సో, ఇప్పుడు షూట్ అయ్యాక నేనది ఎడిట్ చేయాలి, అప్‌లోడ్ చేయాలి. చూద్దాం ఎలా చేస్తానో అని నేర్చుకున్నాను. కానీ చేస్తుంటే కదా ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. సో, అనిపిస్తుంది. అంటే ఫీలింగ్ సో నైస్. చాలా బావుందండి ఎక్స్‌పీరియన్స్. మార్నింగ్ ఇంట్లో పనయిపోయాక ఏం చేయాలనో తోచేది కాదు. సోఫా మీద కూర్చోవడం, పండుకోవడం, ఏవో నెగెటివ్ ఆలోచనలు రావడం అలా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక మంచి వేలో, చాలా యూజ్‌ఫుల్ వేలో నేను నా టైమ్ స్పెండ్ చేస్తున్నానని. సో, మళ్ళీ నాకు అవకాశం దొరికినప్పుడు ఎందుకు ప్రయత్నించొద్దు, ఎందుకు ట్రై చేయొద్దు అని స్టార్ట్ చేశాను. దానికన్నా ముందు అంటే నేను హెల్తీగా ఉంటేనే కదా! నేను హెల్తీగా ఉంటేనే ఇవన్నీ నేను చేయగలను. ఫస్ట్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. అంటే బాగా వెయిట్ గెయిన్ అయ్యాను నేను. చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. సో, ఫస్ట్ నా వెయిట్ లాస్ చేసుకోవాలి. హెల్తీ డైట్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. 2, 3 షార్ట్స్ కూడా పెట్టాను నేను దీని గురించి. ముందు ముందు వీడియోస్‌లో కూడా నా వెయిట్ లాస్ జర్నీ గురించి నేను చూపిస్తాను. అండ్ మంచి కంటెంట్‌తో రావాలనుకుంటున్నాను. ఇన్‌స్పైరింగ్ వీడియోస్ తీసుకొస్తాను. అండ్ కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ కూడా పెడతాను. అండ్ ఏజ్ అనేది ఆహ్, ఏం లేదండి. మనకు చేయాలనిపించినప్పుడు, మనకు చేయాలని ఒక స్పిరిట్ ఉన్నప్పుడు, మనకు కుదిరినప్పుడు, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అంటే మనం ఏమైనా చేయొచ్చు. సో, నా ఈ కొత్త జర్నీలో మీరందరూ నా తోడుంటారని, నన్ను సపోర్ట్ చేస్తారని, నన్ను బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? మళ్ళీ వచ్చే వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.